మా డాడ్ చాలా మంచి మాట అన్నారు, నాకు నా ఇద్దరు కొడుకులకి నేషనల్ అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సత్యమూర్తి గారు లేకపోవచ్చు, కానీ దేవి నేను కలవాలి కదా, నేను ఢిల్లీకి వస్తున్నాను, నేను దేవిని చూడాలి. ఇట్స్ లైక్ లిటరలీ లైక్ అ ఫాదర్ ఫిగర్ సేయింగ్ యునో దేవి విన్నింగ్ అనేది. నాకెంత వచ్చినందుకు ఆయన ఆనందపడ్డారు, నన్ను నమ్మండి. ఈక్వల్లీ ఆయన దేవికి వచ్చినందుకు అంత ఆనందపడ్డారు ఆయన. సో నేను అప్పుడు అన్నా మా డాడీ దగ్గర, నువ్వు అనుకున్నావా ఇద్దరు పోరం, నీ భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరం పోగలుగుతారు, ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికేట్ కూడా తీసుకున్న వాళ్ళం మేము ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా? నా బెస్ట్ ఫ్రెండ్ అన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, యారా అని వాడి లాంగ్వేజ్లో, నీ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు మీకు తెలుసు కాబట్టి, యారా ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి టీసీలు తీసుకోవడమే తప్ప ప్రెసిడెంట్కి వెళ్ళి నువ్వు మెడల్ తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉంది తెలుసా. సో ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవ్రీ టైం నా లైఫ్లో ఒక ఒక సే ఒక 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 లెవెల్కి వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను అండ్ అది అందరితో షేర్ చేసుకుంటుంటాను. మనం అందరం అనుకుంటాం, ఏదైనా మనకు గట్టిగా ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి, మనం కోరుకోవాలి, మనం కోరుకుంటే అది జరుగుద్ది. ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విష్ అండ్ అవర్ మేనిఫెస్టేషన్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అదంతా ఓన్లీ 50%. 50% మనకి ఏదైనా రావాలనుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనం కోరుకుంటారు, అంతకొస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అస్. మనం ఎంత కోరుకున్నా, మనం దాన్ని ఎంత డ్రైవ్ ఫోర్స్ చేసినా, ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, ఆర్ వెల్ విషర్స్, వాళ్ళందరూ కోరుకున్నారు మన కోసం, అందుకు అది అయింది. జస్ట్ కేవలం మన కోరిక వల్ల అవ్వలేదు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, నాకు నేషనల్ అవార్డు రావాలనేది నా కోరిక ఉంది, కానీ నాకంట సుకుమార్ గారికి ఎక్కువ కోరిక ఉంది, అందుకు వచ్చింది. ఇట్ ఈస్ హిమ్ that made me get this award. It's not me. It came through me. I am the achievement, he's the achiever. I can't put it in another way. So I very well know that it has come through me, not by me. I don't know how else to put it. Thank you, Sukku darling. నీ కోరిక అంటే నువ్వు నన్ను ఎంత ఇష్టపడతావు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సుకుమార్ గారు వాళ్ళు లేకపోవటం ఇట్స్ ఓకే, బట్ ఆయన లేకపోయినా ఉన్నట్టే. సో నాకు తెలుసు. ఒకసారి ఒక సీన్ షూట్ చేసాం, పుష్పవన్లో వెళ్ళి ఒక సీన్ షూట్ చేసాం, అయిపోయింది, వచ్చేసాం. మళ్ళా సెకండ్ షెడ్యూల్కి మారేడుమల్లి వెళ్ళినప్పుడు అదే సీన్లో ఒక పోర్షన్ మళ్ళీ షూట్ చేయడానికి వెళ్ళాం. నేను అడిగా, ఎందుకు డాలింగ్, లేదా నాకు అక్కడ ఎక్కడో పర్ఫార్మెన్స్ కొంచెం సరిగా నాకు ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. వెళ్ళాం, సెకండ్ టైం పర్ఫామ్ చేసాం, బాగా వచ్చింది, వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ షెడ్యూల్ అప్పుడు ఏదో ఆ లొకేషన్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా కష్టం, లాజిస్టిక్స్గా అక్కడికి వెళ్తే చాలా కష్టం. మూడోసారి మళ్ళీ అక్కడికి వెళ్దాం అన్నాడు. నేను అన్నా, డార్లింగ్ ఎందుకు డార్లింగ్, ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి షూట్ చేసాం కదా, మళ్ళీ మూడోసారికి వెళ్తుంటే లేదు డార్లింగ్, అక్కడెక్కడో క్లోజప్ దగ్గర ఎక్కడో నాకు కొంచెం బాగుండొచ్చేమో అనిపించింది. డార్లింగ్ లాస్ట్ టైం చేసినప్పుడే బాగుంది అనుకున్నాం కదా, మరీ ఎక్కువైనా చేస్తున్నావా, వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఓకే చేద్దామంటే చేద్దాం, కానీ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్ కదా, అందుకు అడుగుతున్నాను, ఐ యూ ష్యూర్ అని అడిగా. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, అండ్ హీ మెంట్ ఇట్, బిలీవ్ మీ, హీ మెంట్ ఇట్. ఆయన అన్నాడు, బన్నీ ఈ సినిమా నాకు ఎంత పేరు వస్తుంది, నాకు డైరెక్టర్కి ఎంత పేరు వస్తుంది, నాకు స్క్రీన్ ప్లే రైటర్కి ఎంత పేరు వస్తుంది, నాకు సినిమా ఎంత హిట్ అవుద్ది, ఎంత డబ్బు వస్తుంది, నాకు అనవసరం. నాకు ఈ మొత్తం సినిమాలో నీకు ఎంత పర్ఫార్మెన్స్కి పేరు వస్తుంది ఒక్కటి తప్ప, నథింగ్ ఎల్స్ మేక్స్ మీనింగ్ టు మీ, ఇది ఒక్కటి ఆపద్దని అన్నాడు. అంటే నాకు పర్ఫామ్ చేస్తే డైరెక్టర్కి ఏమొస్తుంది? హీ వాజ్ సో సెల్ఫ్లెస్. సో ఐ సరెండర్ టు ద సెల్ఫ్లెస్నెస్ ఇన్ హిమ్. సో అవతల వాళ్ళు అంత కోరుకున్నారు కాబట్టి నాకు వచ్చింది. సో ఇది నేను కొట్టా అని నాకు అంత లేదు, నాకు లోపల నుంచి నిజంగా లేదు. అది నేను ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఐఎమ్ ద అచీవ్మెంట్, హీఈస్ ద అచీవర్, అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ బన్నీ బాయ్, అమేజింగ్. లెట్స్ గివ్ ఇట్ అప్ ఫర్ పుష్ప. అండ్ ఈ ఎగ్జైట్మెంట్లో ఇంకో విషయం, బన్నీని పర్మిషన్, సుక్కు పర్మిషన్, మన మైత్రి మూవీస్ పర్మిషన్ అడగకుండా కూడా చెప్పేస్తున్నా. ఏం పర్లా, ఎందుకంటే మీరు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. సో చెప్పిన తప్పేలే. పుష్ప 2
సుక్కు రాసిన విధం ఒక లెవెల్ అయితే బన్నీ చేసిన విధం ఇంకో లెవెల్. అది నేను కొన్ని పర్లా అలాగే తెలుసు అందరికీ. అసలు కొన్ని సీన్స్ నేను చూసా, ఇంతకంటే నేనేం చెప్పలేను. బట్ బన్నీ అన్నాడు హిందీ అన్నాడు కాబట్టి ఒకే ఒక లైన్, సి మేజర్ ప్లీజ్. తేరీ ఝలక్ అషర్ఫీ శ్రీవల్లి నామదక్ బర్ఫీ, తేరీ ఝలక్ అషర్ఫీ శ్రీవల్లి బాతే కరే దో హర్ఫీ. Thank you guys. Thanks to the band. Thanks everyone. Okay. Trailer ఇప్పుడు whatever ఎవరు కట్ చేశారు I don't know, I saw before. Extraordinary ఉంది. And Dulquer, most handsome hero in the country, superstar, and Mahanati Telugulo చేసిన whatever, it's a superb, what a great film. And Dattu garu, Andhru, everybody are praising Dulquer and Sita so much. Performance gurinchi, it's like great. I just want to watch the film. And yeah, it's not easy. Okay, cinema తీసి ఇంత passionate, ఇంత ఖర్చు పెట్టి, love story, యుద్ధం కూడా ఉంది. I think it's very, there is some war, whatever. So Kashmir లో షూట్ చేశారు. And just not a love story. There are other elements, Nagi garu చెప్తున్నారు ఇప్పుడే. So yeah, రష్యాలో షూట్ చేయడం, I think in Telugu cinema, it's maybe this is the first film, I think, and it's great. And my director, I saw your film, sir. You're a very beautiful director, and the way you show photography, whatever, and Nagi garu చెప్పారు, it's like poetry la తీసారు ఆయన అని. So you're one of the beautiful directors we have. And Sumant, my darling, అంటే మీరు చేశారంటే దీంట్లో చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోలు. అదేంటో తెలుసుకోవాలని ఎవడునో నాగి చెప్పట్లేదు నాకు. సో యా, బ్యూటిఫుల్ ఫిల్మ్. ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ దత్తు గారు, హీ వాజ్ బిహైండ్. ఇక్కడ 50 సంవత్సరాలు ఇంత పెద్ద సినిమాలు తీసి 50 years అంటే అసలు వినడానికి 21 years అప్పుడు ఎన్టీ రామారావు తీసిన ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్ వీ హ్యావ్ ఇన్ ది తెలుగులో ఉండడం మా అదృష్టం సార్ మీరు. థ్యాంక్ యూ సార్. అండ్ యా, ఎవరన్నా మర్చిపోతే సారీ. అండ్ సమ్ ఫిల్మ్స్ డైరెక్టర్ గారు తీసింది, వి సా ద విజువల్స్, టీజర్ చూసింది. కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. సో రష్యా వెళ్ళి, కాశ్మీర్ వెళ్ళి, whatever the music, the visuals, ఇది థియేటర్లోనే చూసే సినిమా డెఫినెట్ గా. ద బడ్జెట్ విచ్ ద ప్రొడ్యూసర్ స్పెంట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పూజ ఉందని గుడికెళ్ళ మానేస్తామా? సో దిస్ ఇస్ అ థియేటర్ ఫిలిం. మా సినిమా ఫీల్డ్ కి మా థియేటరే గుడి, మీ వల్లే, మీరిచ్చిందే. సో we should watch this in theaters. The director made it like that. The great actors unnaru. We have Rashmika, most wanted heroine. So we have big star cast, and we should watch it in the film. And thank you, love you. Thank you so much, Prabhas garu. And మీరు ఇప్పుడు మొదటి టికెట్ మీరు కొనబోతున్నారు. అండ్ మొట్టమొదటి టికెట్ అశ్విని దత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగి గారి దగ్గర అప్పు తీసుకున్నాను, నా జోబులో డబ్బులు ఉండవు. ఓకే, రిక్వెస్టింగ్ దుల్కర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. మృణాల్, సుమంత్ గారు, హను రావుపూడి, తరుణ్ గారు, నాగశ్విన్, అనుదీప్.